కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విజన్ను ఆవిష్కరించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ మేరకు 15 నిమిషాలకు పైగా ఉన్న ఒక వీడియోను విడుదల చేసినటువంటి వైసీపీ వాళ్ళ సోషల్ మీడియా 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన భవిష్యత్తును ఏ విధంగా దిశానిర్దేశం చేసుకుంటూ వెళ్ళింది, భావితరాలకు పనికొచ్చే విధంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఉమ్మడి సమాజ ప్రయోజనాల కోసం తన పాలన ఏ విధంగా సాగింది అని ప్రతి అంశాన్ని కూడా ఇందులో చర్చించుకుంటూ ఒక సుదీర్ఘ వీడియోను, ఆ వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారి విజన్ను ఆవిష్కరించారు. వీడియో మొదలు పెట్టడంతోనే ఒక విజన్ అంటే వేరే వాళ్ళ ఆలోచనను దొంగలించడం కాదు, ఎవరిని ఉద్దేశించి అన్నారో నాకు తెలియదు, కానీ ఒక విజన్ అంటే వేరే వాళ్ళ ఆలోచనను దొంగలించడం కాదు. విజన్ అంటే భావి తరాల కోసం ఒక పాలకుడిగా, ఒక నాయకుడిగా ఏ విధంగా పనిచేయాలి అన్నది జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు అంటూ జగన్ గారి ఆలోచనలను పక్క రాష్ట్రాలు అండ్ రాష్ట్రంలో తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ఫాలో అయ్యాయి. ఏ విధంగా ఫాలో అయ్యాయి అన్నది కూడా ఈ వీడియోలో చాలా నీట్గా చర్చించారు. వాళ్ళు క్లియర్ కట్గా రాసుకుంటూనే వచ్చారు. ఆ వీడియోకి కమెంట్స్ కూడా, వైఎస్ జగన్ హ్యాజ్ లివ్డ్ దిస్ విజ్డమ్ దో ద నవరత్నాలు అండ్ విలేజ్ సెక్రటేరియట్స్ taking governance to the doorstep. This revolution hasn't just transformed AP, it has become a benchmark for other states to follow. Sorry. He has perfectly blended welfare with mega development. 4 new seaports and fishing harbors, 70 new medical colleges, Vision Vizag, building a future-ready Andhra Pradesh. From Ammavadi to Global Vision, this New Year special video showcases the journey of a true visionary who walks the path of the world's greatest leaders అని చెప్పి జగన్ డెవలప్స్ ఏపీ, హ్యాపీ న్యూ ఇయర్ 2026 అని చెప్పి వైఎస్ జగన్ విజన్ అంటూ వాళ్ళు ఆవిష్కరించిన వీడియోలో ప్రతిదీ టచ్ చేశారు. ఇంతకుముందు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల గౌరవం గురించి ఏమాత్రం పట్టించుకోలేదు అని, వాళ్ళ గౌరవాన్ని కాపాడుతూ మౌలిక వసతుల కల్పన చేసి ఏ విధంగా వాష్రూమ్లు కట్టిన దగ్గర నుంచి మొదలు పెడితే ఏ విధంగా స్కూళ్ళ రూపురేఖలు మార్చారు, ఏ విధంగా కింద కూర్చొని అవి పోయి బెంచులు తెచ్చారు, కలర్ఫుల్గా క్లాస్ రూమ్లను తీర్చిదిద్దారు, ఏ విధంగా టెక్నాలజీని తీసుకొచ్చారు, ఏ విధంగా ట్యాబులు ఇచ్చారు, ఏ విధంగా మంచి ఫుడ్ పెట్టారు, ఏ విధంగా మల్టీలాంగ్వేజ్ టెక్స్ట్ బుక్స్ తెచ్చారు ఇంగ్లీష్ తెలుగులలో, అన్నింటినీ కూడా వివరించుకుంటూ ఏ విధంగా భవిష్యత్తు తరాలను మార్చాలి అనే విద్య మీద దృష్టి పెట్టారు, ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా తీర్చిదిద్దాలి అని తీర ప్రాంతం మీద దృష్టి పెట్టారు, ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ని డెవలప్మెంట్ వైపు తీసుకెళ్ళాలి అని చెప్పి ప్రజల ఖర్చును చాలా విరివిగా ఖర్చు పెడుతూ ప్రజల భవిష్యత్తు మీదనే ఏ విధంగా ఇన్వెస్ట్ చేశారు అని ఈ వీడియోలో మొత్తం చర్చించుకుంటూ వచ్చారు. అల్టిమేట్గా ప్రజలకు మంచి సేవ అందించడం కోసం ఒక పాలకుడిగా తాను తీసుకున్న నిర్ణయాలు ఈరోజు కూడా ప్రభుత్వానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అన్న విషయాలు కూడా ఇందులో చర్చించుకుంటూ వెళ్ళారు. అల్టిమేట్గా ఫైనల్గా ప్రజల గౌరవాన్ని పెంపొందించే విధంగా జగన్ ఒక పాలకుడిగా ఏ విధంగా విజయం సాధించారు, ఏ విధమైనటువంటి విజన్ను ఆవిష్కరించారు, ఇప్పుడు వచ్చినటువంటి పాలకులు పక్క రాష్ట్రాలు కూడా తన విజన్ మీద స్టడీ చేయడమో లేకుంటే తన విజన్ను కొనసాగించడమో లేకుంటే తన విజన్ను ఆ పక్క రాష్ట్రాల్లో కూడా అప్లై చేయడము ఏ విధంగా చేశారు అని చెప్పి చాలా అంశాలను అయితే ఈ వీడియోలో చర్చించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి విజన్ను కొత్త సంవత్సరం సందర్భంగా మరొకసారి ఆవిష్కరించే ప్రయత్నం చేసింది వైసీపీ.